అంటే ప్రాబ్లీ ఫ్యాన్స్ వరకు వచ్చినప్పుడు వాళ్ళకి అది ప్రాబ్లీ మేబీ అప్పుడు వాళ్ళ ఆలోచన విధానం కొంచెం అలా ఉండేది. ఇప్పుడు మారే డెఫినెట్గా. నన్ను ఎంత కొంతమంది వద్దన్నా కూడా చేయండి, సపోర్ట్ చేయండి అని చెప్పి కూడా చాలామంది చెప్పారనమాట. డెఫినెట్గా మా చెల్లి ఒక ఒక ఇండివిజువల్, మా సిస్టర్ అని కాదు, ఒక పర్సన్కి ఒక వర్క్ మీద ఒక స్ట్రీమ్ ఆఫ్ లైఫ్ మీద అంత ప్యాషనెట్గా ఉన్నప్పుడు ఐ థింక్ ఇట్స్ వన్ లైఫ్ అండ్ వన్ ఆపర్చునిటీ. మీకు చేయాలండి చేయాలండి లైఫ్లో. ఆలోచించుకుని పక్కల గురించి మా చెల్లిని నేను డెఫినెట్ సపోర్ట్ చేస్తాను, మా ఫ్యామిలీ కూడా సపోర్ట్ చేస్తాను. అంత మంచి పని చేయాలనుకోండి, షీ నాట్ ట్రైంగ్ టు డూ సంథింగ్ రాంగ్. అండ్ ఎందుకంటే ఒక సినిమా చేయాలంటే ఒక హీరో ఎంత ఇంపార్టెంటో, ఒక డైరెక్టర్ ఎంత ఇంపార్టెంట్, ఒక యాక్టర్స్ కూడా అంతే ఇంపార్టెంట్. షీ ప్లేస్ అ ఈక్వల్ రోల్. సో అలాంటిది మా ఫ్యామిలీ నుంచి మేము 8 మంది హీరోలు మాకు తెలుసు ఒక యాక్టర్స్ ఇంపార్టెన్స్ ఏంటి, యాక్టర్స్ లేకపోతే ఎలా ఉంటుంది అనేది కూడా మాకు తెలుసు. అంటే మా పెద్దనాన్న గారి శంకర్ దాదా జిందాబాద్కి ఒక యాక్టర్స్ని ఎత్తడానికి చాలా ఎతికాం. అంత వ్యాక్యూమ్ ఉండకూడదు. ప్లస్ మన తెలుగు నుంచి వచ్చే యాక్టర్స్లు కూడా బాగా తక్కువ మంది ఉన్నారు. అండ్ వై నాట్, వై షుడెంట్ ఇట్ బీ మై సిస్టర్? అండ్ డెఫినెట్గా దాన్ని మంచి వర్క్ చేస్తుంది. అదే చెప్పాను, నువ్వు ఏదో వచ్చావు, ఏదో చేసావు, ఏదో వెళ్ళావు అని కాదు. నువ్వు వచ్చావంటే 100% దిగి 100% ప్యాషనెట్గా వచ్చి అదొక్కటి నేను 100% ఎప్పుడు చెప్తుంటాను దానికి. మా ఫాదర్ కూడా అదే చెప్తారు. అండ్ నేను చెప్పడం కాదు, తను అలాగే ఆలోచిస్తుంది. అది మేము ఏదో బ్రదర్ కాబట్టి చెప్పగలని చెప్తున్నాను తప్ప, షీఈస్ వెరీ ప్యాషనెట్ అబౌట్ హర్ వర్క్. విల్ డెఫినెట్లీ సపోర్ట్ హర్.